చెప్పు. మేము కూడా 2017లో కట్టినాం సార్, 1,00,000 రూపాయలు. 2017. ఇంతవరకు మాకు కూడా ఇల్లేం అలర్ట్ కాలేదు సార్. టిట్కో ఎక్కడ రిసిప్ట్ లేడా? రిసిప్ట్లు కట్టినవన్నీ ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేసినాం సార్, మున్సిపాలిటీ వాళ్ళకి. ఒరిజినల్ ఇచ్చేస్తారమ్మా? అన్ని ఒరిజినల్ సార్ మా దగ్గర, ఇవి తప్పితే ఇంకేం లేవు సార్. ఒరిజినల్ ఎట్లా ఇచ్చేస్తారు? రిసిప్ట్లు ఇచ్చారే? అన్ని మున్సిపల్ వాళ్ళు అడిగింటే ఇచ్చేసినాం సార్, మేము జిరాక్స్ తీసుకోలేదు సార్, ఇది ఒక్కటే ఉంది సార్. అగ్రిమెంట్ అయింది మొత్తం చెప్పారు. అవి చిన్న పిల్లలు అన్ని వాళ్ళకి ఇచ్చినాం. టిట్కో ఇల్లే సార్. మున్సిపల్ ఏం కావాలని కోరుకున్నా? ఇల్లా లేకపోతే డబ్బులు వెనక్కి కావాలా? వద్దు సార్, ఇల్లు కావాలనే సార్. రైట్, కలపండమ్మా. టిట్కో ఇల్లు ఎవరు? భాగ్యలక్ష్మి చౌదరి. నువ్వనే టీ తప్పుతావు లేదా? ఆ ఎక్కలాగా మళ్ళీ చూద్దాలంటావా? ఎందుకు? ఆ ఎక్కే కదా నీకు మోడల్. మా అక్క పని చేసుకుని వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఎట్లా చేస్తావు? హలో, రాసుకోపా. భీమా చౌదరి. ఎం భీమా చౌదరి 2017లో అక్క 1,00,000 రూపాయలు కట్టింది. దానికోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెద్దగా వేసి, ఏమయ్యా అక్కలకు చెల్లెలకి ఇస్తున్నానని చెప్పి జగనన్న నగర్ లో అలాట్ చేసినట్టు పర్వతాపురం లో ఇస్తున్నట్టుగా బ్లాక్ నెంబర్ C1 గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇస్తున్నామని, G3 బ్లాక్ నెంబర్ C1 గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్ నెంబర్ G3 22 గజాల స్థలం ఇస్తున్నామని చెప్పి లెటర్ ఇచ్చారు. ఇది నిజమో అబద్ధమో వాళ్ళకి తెలియట్లే. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా. అలాట్మెంట్ లెటర్ ఇచ్చాం సార్. ఏమరా? అలాట్మెంట్ లెటర్ ఇచ్చాం సార్. అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు వస్తాయి ఇల్లు మరి? సార్ మనకి 430 SSC 80% కన్స్ట్రక్షన్ పెండింగ్ సార్. స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు, పని నడుస్తుంది. అసలు ఈ పేరు మీద ఉందా లేదని వెరిఫై చేసుకోండి. ఓకే, వెరిఫై చేసుకొని ఈమెకు న్యాయం చేయండి. ఓకే, ఈమె నెంబర్ రాసుకోపా. 939 888 6113. ఓకే, రైట్. సార్ సర్వీస్ ఏమా? చెప్పు. సార్ సర్వీస్ చెప్పండి. మీ పేరు ఏంటగా, ఎందుకు వచ్చారు ఇక్కడ? నా పేరు ఎం భాగ్యలక్ష్మి. ఇది టిట్కో హౌస్ కోసం వచ్చినాము, కానీ 2017లో అమౌంట్ కట్టినాము 1,00,000 రూపాయలు. ఈ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. మేమైతే ఎక్కడికేం వెళ్ళలేదు, కానీ పక్కన ఆమె వచ్చినందువలన ఇక్కడికి వచ్చినాం, న్యాయం జరుగుతుందని. ఈ టిట్కో హౌస్ రావాలని వచ్చినాం ఇడికి. అదే వాళ్ళది పరిష్కారం అవుతుంది, మాది కూడా అవుతుందేమో అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము. అయితే సంతోషం, కావాలని 1,00,000 రూపాయలు కట్టినాము. 4 కంతులు 2017లో కట్టినాము. దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింటది. అంటే సచివాలయం అధికారులు కానీ ఎవరైనా కానీ అట్లా ఎవరు మీకు వచ్చి స్థలం ఇక్కడ ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చిందని ఏం చెప్పలేదా ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చినా, మాకు అవి ఇచ్చినవి. ఆయన ఒకసారి పిలిపించి అక్కడ ఫోటో దిగి ఇది వస్తుందని చెప్పినారు. అది చెప్పిందే లాస్ట్. అది చూపించినారు సార్, చూపించినారు. అక్కడ వెళ్ళి ఒక ఫోటో దిగి రావడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు కూడా అప్రూవల్ అవుతుందని చెప్పినారు. ఒకసారి బ్యాంక్ వాళ్ళు కూడా డబ్బులు కట్టండి అని ఫోన్ చేసినారు. కాకపోతే ఇల్లు మాకి ఇంకా ఉండండి అని ఏం చెప్పలేదు. అందుకు మేము బ్యాంక్ అంతా కూడా ఏం కట్టలేదు. చూపించిన ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తయిందా? లేదు సార్, మేము ఇంకేం వెళ్ళలేదు. వాళ్ళు అసలు పిలవలేదు మమ్మల్ని ఇప్పటి వరకు. మాకేం తెలియదు అది కన్స్ట్రక్షన్ అయ్యిందా లేదా అని కూడా ఏం తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలని వచ్చినాం ఇక్కడికి. లేదు సార్, ఇల్లు కావాలనే వచ్చినాం సార్. రిటర్న్ డబ్బులు అంటే ఎప్పుడో తీసుకునేటోళ్ళం కదా, ఇన్ని రోజులు ఆగము. ఇల్లు కావాలి.
సార్ ఏమైనా ఇప్పిస్తారు అనే ఉద్దేశంతోనే వచ్చినాం సార్. పరిస్తారేమో అని. మీ పేరు? మా పేరు ఎం భాగ్యలక్ష్మి. ఏ ఏరియా? మేము పోస్టల్ కాలనీలో ఉంటాం సార్.